కరీంనగర్ పాటల పల్లకి కార్యక్రమం మొత్తం జోర్దార్ టాలెంట్ షో టీవీలో వస్తుంది. మన చెక్కపల్లి రవితేజ, వేములవాడ రవితేజ మామ ఛానల్ అది చూడండి. అన్న కంటె సాయన్న హైదరాబాద్ నుంచి ఎంత ప్రేమగా వచ్చిన సాయన్నకు కళాభారతి వేదిక ఆహ్వానం పలుకుతున్నది. అన్న డాక్టర్ కంటె సాయన్న మన రాజకీయ మార్పు కోసం, రాజకీయంలో మార్పు కావాలని చెప్పి ఒక వినూత్న పోరాటం మొదలుపెట్టిండు ఒక్కడే. ఇంకా దేశ వ్యవస్థ, రాష్ట్రాల వ్యవస్థ మారాలంటే రాజకీయంలో మార్పు రాంది ఏమీ మారదు. ఇన్ని సంవత్సరాల నుండి స్వతంత్రం ఏర్పడ్డాక 75 సంవత్సరాల నుండి అలాగానే వస్తుంది. ఈ రాజకీయ వ్యవస్థ మారంది ఏమీ మారదని చెప్పి దాని మీద పోరాటం మొదలుపెట్టిండు. ఎక్కడ ఎలక్షన్లు అయితే అక్కడ నిలబడతాడు, బండి పెట్టుకుంటాడు. ఆ కాన్సెప్ట్ అంతా చెప్తుంటాడు ఇక ప్రజలకు. సాయన్న కళాకారుల కోసం ఇంత దూరం కదిలి వచ్చినందుకు ధన్యవాదాలు. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు, వర్ధిల్లాలి కళాకారుల ఐక్యత, వర్ధిల్లాలి కళాకారుల ఐక్యత. మిత్రులారా, నేర్నల్ల కిషోరన్న, రమాదేవక్క, చక్రాల రగన్న, ఒకటా రెండా ఎన్ని పేర్లు చెప్పాలి? అనేక మంది ఆత్మీయ కళాకారులు ఉన్నారు. నేను కూడా ఒక రైటర్ను, ఒక పాటగాన్ని, పాట పాడతా, డప్పులు కొడతా. కానీ నేను వృత్తిరీత్యా ఒక డాక్టర్ను. అనేక మంది పేదవాళ్లకు ఉచితంగా వైద్యం చేస్తుంటాను. వికలాంగులకు ఫీజులు తీసుకోను, అనాథ పిల్లలకు తీసుకోను, గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే పిల్లలకు ఫీజులు తీసుకోను, మున్సిపాలిటీ కార్మికులకు తీసుకోను. బిఎస్ఎఫ్ జవాన్లు ఉంటారు హైదరాబాద్లో, నేనున్న ప్రాంతంలో. బిఎస్ఎఫ్ జవాన్లకు కూడా నేను ఫీజులు తీసుకోకుండా ఉచితంగా వైద్యం చేస్తుంటాను. అదేవిధంగా తోటి కళాకారులైనటువంటి వాళ్లకు ఎక్కడ ఏ చిన్న ఆపద కలిగినా నేనున్నానని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలను నా ప్రాణంగా కాపాడుకుంటానని చెప్పేసి మీకు వాగ్దానం చేస్తున్నాను. ఇది తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా అనేక మంది కళాకారులకు ఉచితంగా వైద్యం చేశాను. మనోళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. మిత్రులారా, నేను ఒక్కడిని ఎంతమందికి సహాయం చేయగలుగుతా, నేను ఒక్కడిని ఎంతమందిని ఆదుకోగలుగుతాను నేను ఆలోచించి, అసలు ఈ పేదరికానికి, ఈ కష్టాలకు, ఈ కన్నీళ్లకు, ఈ పాటగాళ్లకు ఉద్యోగాలు రాకపోవడానికి కారణం ఏంటి అని చెప్పేసి నేను అధ్యయనం చేశాను, చదివాను. ఉస్మానియా యూనివర్సిటీలో భారతదేశ రాజకీయ వ్యవస్థ మీదనే పిహెచ్డి చేయాలని చెప్పేసి పొలిటికల్ సైన్స్లో పీజీ చేశాను. మిత్రులారా, అది చదివినాక నాకు అర్థమైంది. ఇందాక గౌరవనీయులైనటువంటి నేర్నల్ల కిషోర్ అన్న ఒక మాట అన్నాడు, ఎక్కడ ఎన్నికలుంటే అక్కడ కంటె సాయన్న ఉంటాడనేది నిజమే. మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేశా, మెదక్ ఎంపీగా పోటీ చేశా. ఒక తెలంగాణ బిడ్డనై ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి నరసరావుపేట ఎంపీగా పోటీ చేసిన, రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేసిన, మొన్న మహారాష్ట్రలో నాందేడ్ ఎంపీగా పోటీ చేసిన. ఇప్పటికిప్పుడు అన్ని చెప్తాను కానీ కేసీఆర్ మీద చేసింది చెప్తలేవు. అన్న చెప్పింది కరెక్టే. గజ్వెల్ నియోజకవర్గంలో కేసీఆర్ మీద పోటీ చేసి 3rd ప్లేస్ వచ్చిన, 3వ స్థానాన్ని సాధించిన ఇండిపెండెంట్ అభ్యర్థిని, ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తిని. ప్రజలే నా పార్టీ, నాకంటూ ఏదన్నా పార్టీ ఉన్నదంటే అదే నా ప్రజలు, అదే నా కళాకారులు, మీరే నా పార్టీ. మిత్రులారా, అన్న చెప్పింది కరెక్టే. 1st ప్లేస్ కేసీఆర్ వస్తే 2nd ప్లేస్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి వచ్చిండు, 3rd ప్లేస్ కంటె సాయన్న వచ్చిండు. కావాలంటే గూగుల్లో టైప్ చేయండి, కంటె సాయన్న అని గూగుల్లో టైప్ చేస్తే నా బయోడేటా మొత్తం వస్తుంది. కానీ నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? నేను నిజంగా ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో చెన్నై నుంచి ఫ్లైట్లో వెళ్ళి మళ్ళీ ఈ ప్రోగ్రాం ఉందని చెప్పేసి నేను సోషల్ మీడియాలో చూసి, ఇక్కడ నా గుండెకాయ ప్రోగ్రాం నడుస్తుంది, కళాకారులు నా గుండెకాయ లాంటి వాళ్ళు, నేను కూడా తోటి కళాకారునే కదా, నా కళాకారుల కోసం మా నేర్నల్ల కిషోర్ అన్న ఒక గొప్ప ప్రోగ్రాం నిర్వహిస్తున్నాడు, దాన్ని ఖచ్చితంగా అటెండ్ చేయాలని చెప్పేసి నేను, మీకు తెలుసు లోకనాయక్ భారతీయుడు సినిమా తీసినటువంటి కమల్ హాసన్ గారు ఒక పార్టీ తరఫున రాజ్యసభకు పోటీ చేస్తే అతని మీదనే నేను రాజ్యసభకు పోటీ చేస్తున్నాను. మిత్రులారా, కాకపోతే వాళ్ళు గెలుస్తారు, నేను ఓడిపోతా, అది నాకు తెలిసిందే. కానీ
విషయం ఏంటంటే సెలక్షన్ ఎలక్షన్ అని రెండు జరుగుతున్నాయి మన దేశంలో. సెలక్షన్ పార్టీ బీఫామ్ చేస్తుంది, ఎలక్షన్ ప్రజల ఓటు చేసుకుంటుంది. సెలక్షన్ జరిగినాక ఎలక్షన్ జరుగుతుంది. కాబట్టి ఈ దేశంలో ఉన్న ప్రజల ఓటు సెకండ్ వాల్యూ అవుతుంది. మొదటి ప్రాధాన్యత పార్టీ బీఫామ్కి ఇవ్వబడ్డది. అందుకే ఈ దేశంలో ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అన్నారు. కానీ ఇక్కడ ఆఫ్ ద పార్టీ, బై ది పార్టీ, ఫర్ ది పార్టీ అన్నట్టు పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి ఈ సిస్టమ్ మారాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా చిన్నగా ఒక చివరి ముచ్చట చెప్పేస్తా. కిషోర్ అన్న దగ్గర ఒక సైకిల్ ఉన్నది, ఇగో ఈ అన్న దగ్గర ఒక స్కూటీ ఉన్నది, గా అన్న దగ్గర ఆటో ఉన్నది, గా అన్న దగ్గర కారు ఉన్నది. ఈ 4 ఉన్నాయని చెప్పేసి భారత రాజ్యాంగం చెప్తుంది. నేను చెప్పిన ముచ్చట కాదు, దాని మీద చదివిన. ఇప్పుడు ఈ సైకిల్కి, ఈ స్కూటీకి, ఆ ఆటోకు ఒక కేసీఆర్ కార్తోని పోటీ పెట్టిర్రు, రన్నింగ్ పోటీ. ఏది ముందు దొరికితే దానికే ఫస్ట్ ప్రైజ్ అన్నారు. అక్కలారా అన్నలారా మీరు చెప్పండి, ఏది ముందు దొరుకుతుందో? కారే పోతుందా లేదా? మరి ఈ దేశంలో ఓసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. వీళ్ళు ఆర్థికంగా సమానంగా లేరు, సామాజిక సమానంగా లేరని చెప్పేసి ఒకవైపు చెప్తూనే అత్యున్నత స్థానాలకు సమానమైన పోటీ పెడితే ఎవరు గెలుస్తారో మీరే చెప్పండి అక్కలారా, మీరు చెప్పండి అన్నలారా. అత్యంత బలమైన సామాజిక వర్గంలో ఉన్నటువంటి అత్యంత ధనవంతులు మాత్రమే పాలకులయ్యే వ్యవస్థ ఇది. దీన్ని మార్చడం కోసమే నేను బ్రతికినంత కాలం ఒక పేద ప్రజల బిడ్డగా, మీ కడుపులో పుట్టిన బిడ్డగా నేను పోరాడతానని చెప్పేసి వాగ్దానం చేస్తూ, నా కళాకారుల కోసం వారి కన్నీటి గోసను ఒక పాట రూపంలో తెలియజేస్తాను. ఎందుకంటే అనేక మంది కళాకారులు ఉన్నారు, సమయాతీతమైంది కాబట్టి. నేను తెలంగాణ రాకముందు అనేక పాటలు రాసిన. వంట వరపు ప్రోగ్రాం పెడితే మా కిషోర్ అన్నని వాడడానికి అవకాశం ఇచ్చిండు. బంజారాహిల్స్ క్యాన్సర్ హాస్పిటల్ ముందర మంట వెట్టన్నా గా పొయ్యి కింద వంట వరపు పోరు మంటన్నో తెలంగాణ కోసం ఈ మంట సెగదగిలి పార్లమెంటు గదలాలి. ఇట్లా అన్న ఇక వాడుకుంటూ పోతే పెద్దగా అవుతుంది. అదేవిధంగా శ్రీకృష్ణ కమిటీ నివేదిక విడుదల చేస్తే శ్రీకృష్ణ కమిటీ యొక్క నివేదిక ఎలా ఉంది, దానివల్ల తెలంగాణకి ఏం నష్టం జరుగుతుందో దాని మీద కూడా రాసా. ఒక్కటా రెండా, నేను ఎవరిని అసలు, నాకంటే అనేక మంది గొప్ప గొప్ప కళాకారులు వేదిక ముందు ఉన్నారు కదా, వేదిక పైన ఉన్నారు కదా, వీళ్ళకంటే నేను ఎక్కువనా? అనేక మంది అనేక పాటలు రాసినటువంటి కళాకారులు, రచయితలు, మేధావులు ఎంతో మంది ఉన్నారు. మన అందరికంటే కూడా తమ ప్రాణాలను సైతం ప్రాణంగా పెట్టినటువంటి అమరవీరుల త్యాగాల ముందు మనం ఎంత ఒక్కసారి ఆలోచించి, సాగరో సాయన్న సమిష్టిగా నీవు సామాజిక తెలంగాణ సాధించే వరకు ఎందరో అమరవీరుల త్యాగ ఫలమురన్నాం, అందరికీ చెందాలి రాష్ట్ర ఫలితమన్నాం. కురిసిన వర్షపు చినుకులు కలిసి ఒక్కటైనట్టు, నింగిలో వెలసిన చుక్కలు సమైక్యతను చాటినట్టు, కులమత భేదం విడిచి జాతి ద్వేషం మరచి ప్రజలంతా ఒక్కటై ప్రశాంతంగా బ్రతికేదాకా సాగరో అరరరర సాగరో సాయన్న సమిష్టిగా నీవు సామాజిక తెలంగాణ సాధించే వరకు. సాగరో సాయన్న సమిష్టిగా నీవు సామాజిక తెలంగాణ సాధించే వరకు. నిరక్షరాస్యతను మనం నిలువున పాతరబెట్టి నిరక్షరాస్యతను మనం నిలువున పాతరబెట్టి నిరుద్యోగ సమస్యను నిర్మూలించేదాకా నిరుద్యోగ సమస్యను నిర్మూలించేదాకా అన్నా. ఒకటా రెండా అనేక చరణాలున్నాయి. చివరి చరణం పాడి ముగిస్తా. మన అమరవీరులు దేనికోసం అమరత్వం పొందారు? అరే పసిపిల్లలు ముసలోళ్ళు పగ 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 నవ్వాలి, పసిపిల్లలు ముసలోళ్ళు పగ 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 నవ్వాలి. పురుషులతో సమానంగా మహిళలంతా ఎదగాలి, పురుషులతో సమానంగా మహిళలంతా ఎదగాలి. మనిషికి మధ్యన మమకారం పెరగాలి, మనిషికి మధ్యన మమకారం పెరగాలి. ఈ దేశానికి మన రాష్ట్రం
అందరికీ మన తెలంగాణ రాష్ట్రం దిక్సూచై నిలవాలి. సాగరో అరరరర సాగరో సాయన్న సమిష్టిగా నీవు సామాజిక తెలంగాణ సాధించే వరకు. సాగరో సాయన్న సమిష్టగా నీవు సామాజిక తెలంగాణ సాధించే వరకు. ఎందరో అమరవీరుల త్యాగ ఫలమురన్నా అందరికీ చెందాలి రాష్ట్ర ఫలితమన్నా. ఎందరో త్యాగపరుల అమరత్వమురన్నా అందరికీ చెందాలి తెలంగాణమన్నా. జోహార్ తెలంగాణ అమరవీరులకు. జోహార్ జోహార్. మిత్రులారా, మరొకసారి నేను ఎక్కడ పోటీ చేసినా నన్ను ఆదరించాలని, నన్ను గెలిపించాలని, గెలిపిస్తే ఖచ్చితంగా సామాజిక న్యాయం కోసం పోరాడుతానని మీకు వాగ్దానం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నేర్నల కిషోర్ అన్నకు, రామాదేవి అక్కకు, చక్రాల రగన్నకు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడ అంటే ఇన్స్ట్రుమెంట్స్ వీళ్ళని అసలు ఎవరన్నా గుర్తు చేస్తారో లేదో కానీ డప్పు, డోలకు, పియానో, అలాగే ప్యాడు ఇక్కడ సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కళాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సాయన్ ఒక్క నిమిషం. ముందుగా మీ అవ్వయ్య ఎక్కడున్నా వాళ్లకు తల వంచి నమస్కరిస్తున్నా. ఎందుకంటే నీ పేరు సాయన్న పెట్టిండు. సాయన్నకు దమ్మాయిగూడ నాగారం మధ్యలో ఒక పెద్ద హాస్పిటల్ ఉంటుంది. ఏ కళాకారుడు అయినా నయా పైసా తీసుకోకుండా ఉదార స్వభావంతో వైద్యాన్ని అందిస్తాడు. సంపాదించే వాళ్ళు చాలామంది ఉంటారు, ఖర్చు పెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ కొంతమందిలో ఎప్పుడు నువ్వు కనబడతావన్నా. అందుకే సాయన్న అని మీ తల్లిదండ్రి నీకు పేరు పెట్టినందుకు, నువ్వు సార్థకత చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, యూట్యూబ్ ఛానల్ జోర్దార్ టాలెంట్ షో ద్వారా పాటల పల్లకి అనే ప్రోగ్రామ్ను మేము ముందుకు తీసుకొచ్చే అవకాశం నాకు కల్పించిన నేర్నాల కిషోర్ గారికి, వారి దంపతులకు నా ధన్యవాదాలు, కళాభివందనాలు. ఈ పూర్తి ప్రోగ్రాం 12 గంటల ప్రోగ్రాం మన యూట్యూబ్ ఛానల్ జోర్దార్ టాలెంట్ షోలో పాటల పల్లకి 12 గంటలు ఈ ప్రోగ్రాం మొత్తం ప్రోగ్రాం ఉంది. మీరు తప్పకుండా చూసి ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.